ఐపీఎల్ సీజన్ 19 లో ఢిల్లీ క్యాపిటల్స్ బోని కొట్టింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ రిజ్వీ, స్టబ్స్ అద్భుతంగా ఆడి గెలిపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్కు పెద్దగా సహకరించని పిచ్పై సమీర్ రిజ్వీ 5 ఫోర్లు 4 సిక్సర్లతో అద్భుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. 47 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ సహకరించాడు. టార్గెట్ ఛేజింగ్లో ఢిల్లీకి ఆరంభంలోనే వరుస షాక్లు తగిలాయి. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ డకౌట్ కాగా పాథుమ్ నిశాంక్ నిరాశపరిచాడు. నితీష్ రాణా కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీ స్టబ్స్తో కలిసి ఢిల్లీని గెలుపు దిశగా నడిపించాడు. ఈ జోడీ 5వ వికెట్కు 76 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2, మహమ్మద్ షమి, మోసిన్ ఖాన్ చెరో వికెట్ తీశారు. వీళ్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా టార్గెట్ మరీ చిన్నది కావడంతో దాన్ని సేవ్ చేసుకోలేకపోయారు. అంతకుముందు ఢిల్లీ బౌలర్లు కూడా చెలరేగిపోయి లక్నోను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. నటరాజన్, ఎంగిడి 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసి లక్నో పతనాన్ని శాసించారు. లక్నో ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్ పర్వాలేదనిపించారు.